నమస్కారం. ఏది శాశ్వతం, ఈ దేహమా, ఈ బంధాలా, లేక మన ఊపిరి ఆగిపోయిన తర్వాత కూడా మనతో వచ్చే పుణ్యమా? సంవత్సరానికి 365 రోజులు ఉండవచ్చు, కాని మన తలరాతను, మన భవిష్యత్తును, చివరకు మన మరుజన్మను కూడా మార్చే శక్తి ఉన్న ఏకైక రాత్రి మహాశివరాత్రి. అయితే జాగ్రత్త, శివరాత్రి అంటే కేవలం అన్నం మానేయడం కాదు. శివరాత్రి అంటే నిద్ర మానేసి సినిమాలు చూడటం అంతకన్నా కాదు. తెలిసో తెలియకో 90% మంది భక్తులు శివరాత్రి నాడు చేస్తున్న చిన్న చిన్న పొరపాట్ల వల్ల పుణ్యం రాకపోగా పాపాన్ని మూటగట్టుకుంటున్నారని మీకు తెలుసా? కేవలం ఒక్కసారి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పొందుదామని ఉపవాసం ఉండి మధ్యమధ్యలో టీలు, కాఫీలు తాగుతున్నారా? జాగరణ పేరుతో కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే. అసలు శివరాత్రి ఉపవాసం వెనుక ఉన్న పరమ రహస్యమేమిటి? ఒక పరమ పాపి కేవలం ఒక్క శివరాత్రి జాగరణతో సాక్షాత్తు శివుడి కుమారుడైన వీరభద్రుడిగా ఎలా మారాడు? ఆ రోజు అర్ధరాత్రి జరిగే ఆ ఒక్క అద్భుతం ఏమిటి? పురాణాలు ఘోషిస్తున్న పరమ సత్యాలను, ఖచ్చితమైన నియమాలను ఈరోజు తెలుసుకుందాం. ఈ ఒక్క వీడియో మీ శివరాత్రి పూజా ఫలితాన్ని సంపూర్ణంగా మార్చేస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా సాక్షాత్తు ఆ కైలాసానికి మానసికంగా ప్రయాణం చేద్దాం రండి. ముందుగా ఒక అద్భుతమైన సత్యాన్ని తెలుసుకుందాం. శివుడు భోలాశంకరుడు. ఆయనకు ఆడంబరాలు అక్కర్లేదు, కేవలం ఆర్తి ఉంటే చాలు. దీనికి సాక్ష్యమే మన స్కందపురాణంలోని ఒక అద్భుతమైన ఉదంతం. పూర్వం దుస్సహుడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. పేరుకు తగ్గట్టే అతని ప్రవర్తన కూడా దుస్సహంగా ఉండేది. చేయని పాపం లేదు, తిరగని దారీ లేదు. కాని విధి ఆడిందే ఆటకదా. ఒక మహాశివరాత్రినాడు ఆకలితో అలమటిస్తూ ఒక శివాలయానికి చేరుకున్నాడు. తినడానికి తిండి దొరక్క ఆ రోజంతా పస్తు ఉన్నాడు. ఆకలి బాధ వల్ల నిద్రరాక రాత్రంతా మేలుకున్నాడు. అంటే అతనికి తెలియకుండానే అక్కడ ఉపవాసం, జాగరణ జరిగిపోయాయి. అది శివాలయంలో. అక్కడ జరుగుతున్న శివపురాణాన్ని విన్నాడు, కాని మనసు పెట్టి కాదు. అయినా సరే, కేవలం యాదృచ్ఛికంగా జరిగిన ఈ పనికి ఆ పరమేశ్వరుడు ఎంతలా కరిగిపోయాడో తెలుసా? మరు జన్మలో అతన్ని ఒక చక్రవర్తిగా పుట్టించాడు. ఆ తరువాత జన్మలో సాక్షాత్తు తన జటాజూటం నుండి వీరభద్రుడిగా సృష్టించి తన గణాలలో ఒకడిగా చేసుకున్నాడు. ఆలోచించండి భక్తులారా, ఒక పాపి తెలియకుండా చేసిన ఉపవాసానికే ఇంతటి మోక్షం లభిస్తే, భక్తితో, శ్రద్ధతో, నియమంతో మీరు చేసే పూజకు ఆ పరమశివుడు ఇంకెంతలా పొంగిపోతాడు? అందుకే శివరాత్రి సామాన్యమైన రోజు కాదు. ఈ రోజున చేసే చిన్న పుణ్యం కూడా కోటి రెట్ల ఫలితాన్నిస్తుంది. కాని ఇక్కడే మనం అసలు విషయాన్ని మర్చిపోతున్నాం. ఈ కలియుగంలో జాగరణ అంటే అర్థం మారిపోయింది. శివరాత్రి రాత్రి వీధులన్నీ కోలాహలం. సినిమా హాళ్లలో 4 ఆటలు, 5 ఆటలు, ఇళ్లలో పేకాటలు, కాలక్షేపం కబుర్లు, దూరదర్శన్లో వినోద కార్యక్రమాలు. గుర్తుంచుకోండి, ఇది జాగరణ కాదు, ఇది కేవలం నిద్రలేకపోవడం మాత్రమే. ఇలా చేయడం వల్ల ఫలితం శూన్యం. జాగరణ అంటే ఇంద్రియాలను మేల్కొల్పడం. కళ్ళు ఆ శివ రూపాన్ని చూడాలి, చెవులు శివనామాన్ని వినాలి, నోరు శివనామాన్ని స్మరించాలి, మనసు పూర్తిగా ఆ కైలాసవాసుని పాదాల చెంత ఉండాలి. ఆ పరమ పవిత్రమైన రాత్రి సినిమా హాళ్లలో గడిపితే పుణ్యం రాకపోగా ఆ సమయం వృధా చేసిన పాపం చుట్టుకుంటుంది. శివుడికి కావాల్సింది మీ వినోదం కాదు, మీ వినయం. ఆ రాత్రంతా ఓం నమఃశివాయ అనే మంత్రంతో లేదా శివపురాణ పఠనంతో గడపడమే నిజమైన జాగరణ. శివాలయానికి వెళ్ళండి, లేదా ఇంట్లో దీపం పెట్టి మౌనంగా ధ్యానించండి. ఇక ఉపవాసం విషయానికి వద్దాం. చాలామంది ఉపవాసమంటే అన్నం ఒక్కటే మానేసి గంటకోసారి టీ, కాఫీలు తాగుతూ ఉంటారు. ఇది శాస్త్రవిరుద్ధం. ఎందుకు? మన సనాతన ధర్మం ప్రకారం టీ, కాఫీలు రజోగుణాన్ని పెంచుతాయి. అంటే మనసులో ఆందోళనను, ఉద్రేకాన్ని కలిగిస్తాయి. కాని శివరాత్రినాడు మనకు కావాల్సింది సత్వగుణం, అంటే ప్రశాంతత, నిలకడ. కాబట్టి పూర్తిగా ఉపవాసం ఉండలేనివారు, శక్తిలేనివారు కేవలం పాలు, పండ్లు తీసుకోండి. పాలు సాత్విక ఆహారం. అవి మనసును నిలకడగా ఉంచుతాయి, ఆకలిని తగ్గిస్తాయి, దైవచింతనకు సహకరిస్తాయి. అలాగే శివరాత్రి రోజు ఉదయం నిద్రలేవగానే స్నానమాచరించి దేవుడి ముందు ఒక బలమైన సంకల్పం చేసుకోండి. ఈశ్వరా, ఈరోజు నేను నిరాహారంగా ఉండి నిన్ను అర్చిస్తాను. రేపుదయం పారణ చేస్తాను. నాకందుకు తగిన శక్తిని, భక్తిని ఇవ్వు అని వేడుకోండి.
ఆ సంకల్పమే మీకు రక్ష. సంకల్పం లేకుండా చేసే ఏ పని పూర్తి ఫలితాన్ని ఇవ్వదు. ఇప్పుడు చాలామందికి ఒక సందేహం రావచ్చు. అయ్యా, మాకు వయసు మీద పడింది, లేదంటే అనారోగ్యం, మందులు వేసుకోవాలి, మేము పస్తు ఉండలేము కదా, మాకు శివుడి అనుగ్రహం దక్కదా? దానికి మన శాస్త్రం ఒక అద్భుతమైన మార్గాన్ని చూపించింది. అదే ధర్మ విక్రయం. అంటే మన తరఫున ఒక సదాచార బ్రాహ్మణుణ్ణి లేదా వేరొకరిని నియమించి వారికి తగిన దక్షిణ ఇచ్చి మన పేరుమీద ఉపవాసం, జాగరణ చేయమని కోరవచ్చు. ఇది చేసిన వారికి కొంత పాపం చుట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి సాధారణంగా ఎవరూ ఒప్పుకోరు. కాని అత్యవసర పరిస్థితిలో ఇదొక మార్గం. ఇది కూడా కుదరని పక్షంలో నిరాశ చెందకండి. లింగోద్భవకాలం అంటే అర్ధరాత్రి 11 గంటల నుండి 1 గంట మధ్య సమయంలో శివాలయానికి వెళ్లి దర్శనం చేసుకోండి. అది కూడా కుదరకపోతే ఇంట్లోనే విభూతి ధరించి మంచం మీద కూర్చుని అయినా సరే మనసులో శివ శివ అని స్మరించండి. శరీర కష్టం కన్నా మనసులో భక్తి ముఖ్యం. నమశివాయ అనే పంచాక్షరి జపించటానికి గురూపదేశం అక్కర్లేదు. ఎవరైనా ఎప్పుడైనా చేయవచ్చు. మీ స్తోమతను బట్టి కాదు, మీ స్థితిని బట్టి శివుడు ఫలితాన్నిస్తాడు. శివరాత్రిలో అత్యంత కీలకమైన సమయం లింగోద్భవకాలం. ఆ సమయంలో పరమేశ్వరుడు నిరాకార స్వరూపం నుండి సాకార లింగరూపంలోకి ఉద్భవించిన అద్భుత క్షణమది. ఆ సమయంలో చేసే చిన్న పూజ కోటి యజ్ఞాల ఫలాన్నిస్తుంది. వీలైతే ఆ సమయంలో నిద్రపోకుండా శివనామ స్మరణ చేయండి. చివరగా ఒక్క మాట. శివుడు కఠినమైనవాడు కాదు. ఆయన మన తండ్రి, జగత్తుకే తండ్రి. ఒక బిడ్డ నాన్న అని పిలిస్తే తండ్రి ఎలా పలుకుతాడో, మనం ఆర్తిగా శివయ్య అని పిలిస్తే ఆయనలా దిగివస్తాడు. నియమాలు ముఖ్యం, కాని అంతకంటే ముఖ్యం మీ భావం. ఈ శివరాత్రినాడు అనవసరమైన వ్యాపకాలు పక్కనపెట్టి ఆ నీలకంఠుడిని మనసారా వేడుకోండి. మీ కష్టాలన్నీ ఆ కర్పూరహారతిలో కాలిపోతాయి. సిరిసంపదలు, ఆయురారోగ్యాలు మీ ఇంటిల్లిపాదికి లభిస్తాయి. లోకమంతా సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. గుర్తుంచుకోండి, ఆ పరమేశ్వరుడికి మీ ఆస్తులు, అంతస్తులు, ఆభరణాలు అక్కర్లేదు. ఆయనకు కావలసిందల్లా మీ కళ్లలో నిలిచే ఒక్క చుక్క భక్తిభావం. శివ, నేనున్నాను అని మీరు ఒక్కడుగు వేస్తే, భయపడకు బిడ్డా, నేనున్నాను అని ఆయన 100 అడుగులు మీ వైపు వేస్తాడు. ఈ రాత్రి కేవలం నిద్ర మేల్కొనే రాత్రి మాత్రమే కాదు, మీ జన్మజన్మల పాపాలను, కష్టాలను ఆ లింగోద్భవ కాలంలో కాల్చి బూడిద చేసే మహారాత్రి. కాబట్టి ఈ అద్భుతమైన సమయాన్ని వృధా చేసుకోకండి. మీ కుటుంబం, మీ పిల్లలు, మీ వంశం మొత్తం ఆ పార్వతీ పరమేశ్వరుల చల్లని చూపుల్లో ఉండాలని, సకల శుభాలు, అష్టైశ్వర్యాలు కలగాలని మనసారా కోరుకుంటూ ఈ శివరాత్రి మీ జీవితంలో వెలుగులు నింపాలి. స్వస్తి.